బుడ్డగాళ్ళతో ఎందుకు వచ్చినాను అంటే ఏమో మామ రాబుద్ది అయింది. మామ మీరందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటా, బట్ నేనైతే మంచిగా లేదు మామ. ఎందుకంటే నా వీడియోస్ అసలు పోతలేవు, లైక్ సబ్స్క్రైబ్ కూడా చేశారు మామ. ఎవరి ధర అవుతుంది మామ. వీడేంది ఆడవడా, అరే అట్లుంటుంది బాయ్. ఆడోండా ఉండాలిరా బ్యాండ్ స్టాక్స్. ఇట్లా పోయినామమ్మ పోయే లోపల వీడవడం అనబట్టి చావు అమ్మ ఇంత కూడా అరే హ్యాకర్ అనుకున్నాను. నా అకౌంట్లోకి ఎందుకు హ్యాకర్స్, నేను ఒక బాట్ అని చెప్పి సెట్ చేసుకునే లోపల ఏమైందంటే నెట్ పోయింది. అలా అని చెప్పి ఇలా చచ్చిపోతున్నా. ఎందుకంటే టైం పాస్ ఆడుతుంది మామ మొత్తం. ఇది దాంట్లో పేకలు పట్టుకొస్తున్నా, ఇదేంది ఇది డెసర్ట్ ఇవ్వగలిగాను అనమాట. పోతున్నా మామ, దగ్గరకు పోతున్నా, ఇలాగ నన్ను కొట్టేసారు. మెల్లగా రూమ్లోకి వెళ్ళిపోతున్నా. పోయినా కూడా ఎవరో దగ్గరకు వచ్చారు మామ. వాని దగ్గర ఏం కాదు మామ, మనకు వచ్చినట్టు మనం ఆడాలి. అందుకే మనం రష్ పోదాం అనుకున్నాం. బట్ అయినా టైం పాస్ మనకి ఎప్పుడైనా సరే టైం పాస్ చేసుకుంటూ ఉండదు మామ. ఇప్పుడు టైం పాస్ చేస్తున్నాను. ఈ గంట ఎప్పుడు గ్రౌండ్ కూర్చున్నా, ఇంకా టైం పాస్ చేసుకుంటున్నా. మన ఆట మనం ఆడక ఇట్లా చచ్చిపోతున్నాం. ఈసారి అలా కాదని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ భయపడతారు. ఇంకా భయం వద్దు, గెలిచడం అంటే చెప్పి తాగి చేయడం చెప్పి కొన్ని కొట్టేసా. ఇందాక నాకు కొట్టేసిన వీడియో పెట్టలేదు ఏమనుకోకరు. అంటే మామ ఒరిజినల్ ఇస్ బ్యాక్ అన్నట్టు మనం మన ఫామ్లో కావాలి. ఎప్పుడైనా సరే అందరం అయినా సరే మనం మన పని చేసుకుని ఇట్లా గెలుచుకోవడం వస్తే డైరెక్ట్ ఎందుకు గ్రోజా పడుతున్నాం, మళ్ళీ థామ్సన్ తీసినాం ఇలా అని చెప్పి చూడడం మామ. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనకు వచ్చిన పనితో మనం కంటే చేస్తే అదే సెటిల్ అవుతాం. ఎప్పుడైనా సరే లైఫ్లో కూడా అంటాం, మీకు వచ్చిన పని మీరు చేస్తేనే సెటిల్ అవుతారు. అంతే మామ. ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి.